నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక ఐటీ రంగం, ఒక డెవలప్మెంట్ అని అందరికీ తెలుస్తుంది. ఎందుకు ఏమి అనేది మనం చూసుకుంటే ఆయన ఫ్యూచర్ కానీ, అతని యొక్క ముందు చూపు కానీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ నాయకుడు అనేది మనకు తెలుస్తుంది. హైదరాబాద్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, హైదరాబాద్లో రింగ్ రోడ్డు కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, మెట్రో కావచ్చు, ఆయన ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలే ఈరోజు హైదరాబాదుకు అన్ని విధాలా కూడా వ్యాపార పరంగా, బిజినెస్ పరంగా, ఉద్యోగాల పరంగా, ఐటీ రంగం పరంగా అన్ని విధాల హైదరాబాద్ ఈ పొద్దు ఒక ఎకనామిక్ జోన్గా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి ఫలితం మనకు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు హైదరాబాదును ముందుకు తీసుకెళ్లాలా, డెవలప్మెంట్ చేయాలా అనే ఆలోచనతో ఆ రోజు ఐటీ రంగాన్ని ప్రోత్సహించి హైదరాబాద్కి పొద్దు అన్ని విధాలా సహకరించి ముందుకు తీసుకెళ్ళాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నవేంద్రకు సీఎంగా 2వ తరగతి సీఎం అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక డెవలప్మెంటు, ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధిని ప్రోత్సహిస్తూ అమరావతిని ఒక సైడ్ డెవలప్ చేసుకుంటూ, పోలవరం ప్రాజెక్టు ఒక సైడ్ కట్టుకుంటూ, విశాఖలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించు గూగుల్ లాంటిది డేటా సెంటర్ను తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు యొక్క కృషి మరవలేనిది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటూ రాష్ట్రాన్ని 3 మొక్కలాట ఆడాడు. ఒక ఐటీ రంగాన్ని డెవలప్మెంట్ చేయకుండా తన ఒక క్రూరంగా పరిపాలించి ఆంధ్రప్రదేశ్ అంటే రాజధాని లేని ప్రాంతం అనేదిగా చూపించారు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక తను ప్రారంభించిన 2014లో ప్రారంభించిన అమరావతిని, తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2024లో సీఎం అయినప్పుడు అమరావతిని తన భుజాల మీద వేసుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంత చెప్తున్నాము అంటే ఆయన అభివృద్ధి, సంక్షేమం, డెవలప్మెంటు, ఐటీ రంగానికి ముందు చూపు ఎక్కువ. ఇప్పుడు ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే అది 20 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో అది ఎంతో ఉపయోగం లేకొస్తుంది. అలాంటిది బుద్ధ అమరావతి కడుతున్నాడంటే ఇప్పటికిప్పుడు దానివల్ల ఉపయోగం ఉంటుందని ఎవరు అనుకోరు. కానీ ఇంకా 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళే కావచ్చు, భవిష్యత్తు రంగానికి ఒక అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పుకోవడానికి, అక్కడ డెవలప్మెంట్ అవ్వడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. అలాంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడుకుంటూ పోతే అతనికి బాబు బిజినెస్ రిఫార్మర్ ఈ ఏడాది ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది ఎకనామిక్ టైమ్స్. ఎందుకు ఎకనామిక్ టైమ్స్ బాబు గారికి బిజినెస్ రిఫార్మర్ అనే అవార్డు ఎందుకు ఇచ్చారు అనేది ఒకసారి మనం చూసుకుంటే ఆయన యొక్క అభివృద్ధి, ఆయన ఆంధ్రప్రదేశ్లో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించినందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. బిజినెస్ రిపోర్టర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డుకు ఆయన ఎంపిక చేసినట్లు ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ గురువారము ప్రకటించింది. చూడండి, ఈ విషయాన్ని సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు గారు కలెక్టర్ సదస్సులో వెల్లడించగానే మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులంతా లేచి నిలబడి అతనికి హర్షం వ్యక్తం చేశారండి. ఎందుకంటే చంద్రబాబుకి ఈ అవార్డు ప్రకటించడం చాలా గర్వంగా ఉందని, ఆయనకు రాష్ట్ర ప్రజలందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నామని అచ్చెన్నాయుడు అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీఎంకు అభినందనలు తెలిపారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అవార్డు పరిస్థితి చూస్తే అలాగే ఉంటుంది. ఇంకా మనం చూసుకుంటే ఈ ఈ అవార్డులో చూస్తే ఈ నవతరం భవిష్యత్తు కోసం ఆయన విధానాలు, సంస్కరణలతో సత్ఫలితాలు వస్తాయని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు. రాష్ట్ర ప్రజలు, వ్యాపారవేత్తల కఠోర పరిశ్రమలకు దక్కిన గౌరవం ఇది. రాష్ట్ర అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కేంద్ర సహకారం మరవలేనిదని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఎందుకు ఈ అవార్డు ఇస్తున్నారు అని ఒకటి చూసుకుంటే రాష్ట్రం అభివృద్ధి, పెట్టుబడులు, ఐటీ రంగం డెవలప్మెంట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం మనకు అందరికీ తెలిసింది. ఎందుకంటే చంద్రబాబు శైలి స్ఫూర్తినిస్తుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం, నవతరం భవిష్యత్తు కోసం ఆయన అమలు చేస్తున్న
పాలన విధానాలు, పారిశ్రామిక అభివృద్ధికి చేపడుతున్న సంస్కరణలు ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయని తెలిపారు మన వాళ్ళు. ఎందుకు అవార్డు అంటే ఆ డెవలప్మెంట్, మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్. 5 సంవత్సరాలకు ముందు రాజధానే లేదు మనకు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఆంధ్రప్రదేశ్కి అమరావతి అంటూ ఒక రాజధాని ఉంటూ, పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తూ, ఎన్నో కంపెనీలను తీసుకెళ్తూ, ఐటీ రంగాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్న దానికి గాను చంద్రబాబు నాయుడు గారికి ఈ ఏడాది పరిశ్రమాత్మక అవార్డును ఎంపిక చేశారు ఎకనామిక్ టైమ్స్. బిజినెస్ రిఫార్మర్ అనే అవార్డును ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారికి. ఈ అవార్డు రావడం వెనుక మీ అందరి కృషి ఉందని చంద్రబాబు మంత్రుల అధికారులతో అన్నారు. ఇది నా వ్యక్తిగత కృషికి దక్కిన ఫలితం మాత్రం కాదు, రాష్ట్ర ప్రజలు, వ్యాపారవేత్తల, కఠోర పరిశ్రమలకు దక్కిన గౌరవమని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఏమంటే మీరందరూ కష్టపడితేనే నాకు ఈ అవార్డు వచ్చింది, మీరు లేకపోతే నాకెక్కడొస్తుంది, మనందరం కష్టపడినాం కాబట్టి ఈ అవార్డు వచ్చింది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులు గమ్యస్థానంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రయత్నాలకు ఈ అవార్డు ఊతమిస్తుందన్నారు. కాగా ఎక్స్ వేదికగా ఎకనామిక్ టైమ్స్ అవార్డు కమిటీకి కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇది అవార్డు ఎప్పుడు ఇస్తారు అనేది మనం ఒకసారి చూసుకోగలిగితే, వచ్చే ఏడాది మార్చిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ అవార్డును చంద్రబాబు నాయుడు గారు అందుకోనున్నారు. ఇంకా ఈ అవార్డు జ్యూరీలో భారతి గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్, జిందాల్ కొటక్ మహేంద్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కటక్, నారాయణ హెల్త్ వ్యవస్థాపకుడు డాక్టర్ దేవిశెట్టి, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘి, టాటా ట్రస్ట్ చైర్మన్ నోయిల్ టాటా ఉన్నారు. దీనికి ఈ అవార్డు రావడంలో గవర్నర్ కూడా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలిపారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి ఎంపికైన సీఎం చంద్రబాబుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు అభినందనలు కూడా తెలిపారు. ఆయన అంకితభావం, కృషికి ఈ అవార్డు నిజమైన గుర్తింపు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది అనేది కూడా రాష్ట్ర ప్రజలకు ఇది చెందుతుంది. రాష్ట్రంలో ఉండే మంత్రులు, కార్యకర్తలు, కలెక్టర్లు అందరూ ప్రతి ఒక్కరూ కష్టపడడం వల్ల ఈ అవార్డు వచ్చిందనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దీన్ని రాష్ట్రాన్ని పెట్టుబడుల్లో రాబట్టడంలో చంద్రబాబు నాయుడు కృషి మరవలేనిది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, డెవలప్మెంట్ చెందుతుంది. ఈ అవార్డు వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రానికి కూడా మంచిది అనేది కూడా మనకు తెలుస్తుంది. బాబు బిజినెస్ రిఫార్మర్ ఈ ఏడాది ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది చంద్రబాబు నాయుడు గారిని ఎకనామిక్ టైమ్స్. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఈ అవార్డు వచ్చినా కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.